హైదరాబాద్ శివారులో క్లౌడ్ బరస్ గండం పొంచింది. కాసేపట్లో ఇబ్రహీంపట్నం, అబ్దుల్లాపూర్ మేట్ ప్రాంతాల్లో కుండపోత తప్పదనే హెచ్చరికలున్నాయి. ఈ క్లౌడ్ బరస్ ప్రభావంతో పొరుగు జిల్లాలోనూ ఉంటుందని చెప్తున్నారు. రంగారెడ్డి, నల్గొండ, యాదాద్రి, భువనగిరి జిల్లాలోనూ అప్రమత్తంగా ఉండాలంటున్నారు. ఇక భాగ్యనగరంలో ఇప్పటికే వర్షం కురుస్తోంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి నాన్ స్టాప్ గా పడుతోంది. కొన్ని ప్రాంతాల్లో ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లు వర్షం కురిసింది. నిమిషాల వ్యవధిలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాహనదారులు ఇబ్బంది పడ్డారు. కొన్ని చోట్ల మోకాల లోతు నీరు చేరింది. ఎల్బీ నగర్, వనస్థలిపురం, హైత్ నగర్, అబ్దుల్లాపూర్ మేట్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. హైదరాబాద్ శివార్లలో క్లౌడ్ బరస్ట్ గండం పొంచింది. కాసేపట్లో ఇబ్రహీంపట్నం, అబ్దుల్లాపూర్ మేట్ ప్రాంతాల్లో కుండపోత తప్పదనే హెచ్చరికలున్నాయి. ఈ క్లౌడ్ బరస్ట్ ప్రభావంతో పొరుగు జిల్లాలోనూ ఉంటుందని చెప్తున్నారు. రంగారెడ్డి, నల్గొండ, యాదాద్రి, భువనగిరి జిల్లాలోనూ అప్రమత్తంగా ఉండాలంటున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ ఫోన్ లైన్లో అందించే సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, ప్రస్తుత వాతావరణ పరిస్థితి ఎలా ఉంది బయట? అయితే మొత్తం వాతావరణ శాఖ కూడా కొన్ని జిల్లాలకు ఇటు రంగారెడ్డి కానీ, హైదరాబాద్ కానీ, మరికొన్ని ప్రాంతాలలో హైదరాబాద్ లో ఉండేటటువంటి పరిసర ప్రాంతాలలో ఉండేటటువంటి వాళ్ళకు కూడా జిహెచ్ఎంసీ పరిధిలో ఉండే వాళ్ళకు కూడా హెచ్చరికలు జారీ చేస్తుంది. కొన్ని ప్రాంతాలలో క్లౌడ్ బరేష్ జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. అనవసరంగా రోడ్లపైకి ఎవరు కూడా రావద్దు అంటూ కూడా చెప్తుంది. ఇప్పటికే ఉదయం నుండి కూడా హైదరాబాద్ మొత్తం కూడా కొన్ని ప్రాంతంలో మేఘావృతమై ఉంది. మరికొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులతో వర్షం అయితే మొదలైంది. మరికొన్ని ప్రాంతాలలో ఒక మోస్తారు వర్షం కూడా కురుస్తున్న నేపథ్యంలో ఇటు వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో జిహెచ్ఎంసీ అధికారులు కానీ, ఇటు మాన్సూన్ టీం కానీ, ఇటు హైడ్రా సిబ్బంది కానీ మొత్తం తొలిగా అందరూ కూడా అలర్ట్ అయినట్టుగా తెలుస్తుంది. వివిధ శాఖల అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. విద్యుత్ శాఖతో పాటు మొత్తం తొలిగా కూడా ఇటు జిహెచ్ఎంసీ శాఖ, రెవెన్యూ శాఖ కూడా మొత్తం తొలిగా అప్రమత్తమైంది. దీని నేపథ్యంలో చూసుకుంటే కొన్ని జిల్లాలు ఇటు రంగారెడ్డి కానీ, హైదరాబాద్ కానీ, ఇటు ఖమ్మం, వరంగల్ జిల్లాలకు కూడా వర్ష సూచన ఉన్నట్టుగా చెప్తుంది. అదేవిధంగా నిజామాబాద్ కూడా వర్ష ప్రభావం ఉంటున్నట్టు కూడా చెప్తుంది. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి అంటూ కూడా చెప్తున్న నేపథ్యంలో 5 నుంచి 10 సెంటీమీటర్ల